శ్రీ గురుభ్యో నమః. జ్ఞానక్షయం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మందికి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సరైనటువంటి గౌరవం అనేటువంటిది లభించట్లేదు, సరైనటువంటి మర్యాద అనేటువంటిది లభించట్లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరించట్లేదు మిమ్మల్ని. ఇటువంటికి సంబంధించినటువంటి పరిస్థితులతో గనక మీరు సతమతమై ఇబ్బంది పడుతున్నట్లయితే గనుక ఇప్పుడు నేను ఒక యంత్రం అనేటువంటిది చెబుతాను. ఆ యొక్క యంత్రాన్ని రావి ఆకు మీదను గాని లేదా భోజపత్రం మీదను గాని చక్కగా వేసుకుని దేంతో వెయ్యాలి అని అంటే అష్టగంధం తీసుకోవాలి. అష్టగంధాన్ని చక్కగా కలుపుకుని కాస్త నీరు వాడి చక్కగా పేస్ట్ లా కలుపుకుని తులసి యొక్క కాడని వాడి చిన్న కొమ్మ పొల్లో ఏదో తులసికి సంబంధించిన పొల్ల తీసుకుని దానితో ఆ యొక్క యంత్రాన్ని వేయాల్సి ఉంటుంది. ఆ యొక్క రావి ఆకు మీదను కానీ భోజపత్రం మీదను కానీ ఈ విధంగా వేసిన తర్వాత మీ యొక్క భగవంతుడి యొక్క పూజా మందిరంలో చక్కగా పెట్టి తర్వాత దీపం వెలిగించి దానికి చక్కగా ధూపం అనేటువంటిది సమర్పణ చేసి ఆర్తిచ్చుకుని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత ఏదైనా ఒక తావీజ్ తీసుకోవాలి. ఖాళీవి మనకి బయట అమ్ముతారు, పూజా సామాగ్రి షాపుల్లో కానీ బయట మార్కెట్లో కానీ లభిస్తాయి. అది తెచ్చుకుని దాంట్లోకి జాగ్రత్తగా చుట్టపెట్టి జాగ్రత్తగా అందులోకి ఇమిడిచి చక్కగా మూత అనేటువంటిది పెట్టుకుని మీరు ధరించవచ్చు. ఈ విధంగా చేయటం వలన ఆ యొక్క తావీజ్ యొక్క శక్తి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని అంటే గనుక మీరు 10 మందిలోకి వెళ్ళినా మీ యొక్క పని రంగాల్లో కానీ మీ యొక్క స్నేహితుల దగ్గర కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గర కానీ బయట కానీ ఎక్కడైనా కూడా మీకు ఒక రకమైనటువంటి ఆకర్షణకి గురవుతూ ఉంటారు జనాలందరూ కూడా. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అటు కుటుంబాల సభ్యులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఎక్కడైనా ఏ పని చోట అయినా కూడా అవ్వచ్చు, ఎక్కడైనా సరే. తద్వారా ఏం జరుగుతుందంటే మీకు గౌరవము, మర్యాద, ఆదరణ ఇవన్నీ కూడా తప్పకుండా లభిస్తాయి అన్నమాట. అయితే తప్పటి చక్కటి గౌరవము, మర్యాద ఇవన్నీ కూడా లభించడం వల్ల మంచి గుర్తింపు కూడా ఉంటుంది, మంచి జనాకర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది కూడా దీని వలన. కాబట్టి మీకు మంచిగా ఇది చక్కగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎటువంటి జపములు అవి కూడా ఏమీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఇప్పుడు నేను ఏదైతే పద్ధతి ప్రక్రియ చెప్పి ఉన్నానో అదే విధంగా చేసి దీన్ని ధరించినట్లయితే దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ యొక్క యంత్రం ఏమిటో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఆ యొక్క యంత్రము. జాగ్రత్తగా అయితే చూడండి. దీన్ని రావి ఆకు మీద కానీ భోజపత్రం మీద కానీ అష్టగంధంతో ఒక తులసి మొక్క యొక్క పొల్ల వాడి ఈ విధంగా నేను ముందుగా చెప్పిన ప్రక్రియ ప్రకారంగా చేయవలసి ఉంటుందన్నమాట. అందరూ కూడా చేసి దీనివల్ల లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.